అయితే వాక్యంలోనికి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే కదా, క్రైస్తవులే. క్రైస్తవులుగా కొనసాగుతున్న మనం, మన నిరీక్షణ ఒకటే, మన గురి ఒకటే. ఏంటది? ఈ జీవిత తదనంతరం మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆలోచన. బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఉండే కోరిక, ఆశ ఒకటే. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ జీవితం తర్వాత మరొక నూతన జీవితం, క్రొత్త జీవితం, అప్పుడే అసలైన జీవితం ప్రారంభమవుతుందని తెలుసు. అయితే ఆ జీవితంలో రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి పాతాళం, రెండు పరలోకం. అయితే క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన పాతాళం వైపు వెళ్ళాలని ఎవరు ఇష్టపడరు, కానీ పరలోకంలో ఉన్న ప్రభువు దగ్గరకు పోయి ఆయన ఆరాధించాలనే ఒక మంచి ఆలోచనతో ఉంటారు, ఆయన సహవాసంలోనికి వెళ్ళాలని. ఇప్పుడు ఆయనతో ఉండడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన సహవాసంలోనికి వెళ్ళి పరిశుద్ధుల సహవాసంలో ప్రభువును ఆరాధించాలని ఆ పరలోకం మీద మక్కువ కలిగి బ్రతుకుతుంటాం కదా. ఇప్పుడు ఇంత నిష్ట కలిగి, ఇంత భక్తి కలిగి మనం దేని కొరకు ఈ ప్రాకులాట అంటే ఒకే ఒక ఆన్సర్: ప్రభువుతో ఉండాలి. ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత నా జీవితం మరలా ప్రభువుతో కొనసాగాలి, నా కొరకు మరణించిన నా ప్రభువుతో నా జీవితం ఉండాలని ఈ చిన్ని జీవిత కాలంలో అన్నీ కట్టుకుని బ్రతుకుతాం. సీరియల్ మానేస్తాం, సినిమాలు మానేస్తాం, షికారులు మానేస్తాం, మందు మానేస్తాం, బూతులు మానేస్తాం, అన్నీ మానుకుని బ్రతుకుతాం. నేను అడుగుతున్నా, ఇన్ని మానుకున్న తర్వాత అసలు మనం ప్రభు యొక్క సహవాసంలోనికి చేరకపోతే మన నిరీక్షణ, మన గమ్యం, మనం ఏదైతే గురి కలిగి బ్రతుకుతున్నామో దానినే చేరుకోలేకపోతే ఇవన్నీ వదులుకుని మనం మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వారం అవుతామా, అవ్వమా? అయిపోతాం. మనం ఒక గోల్ పెట్టుకుని బ్రతుకుతున్నాం, అది ప్రభు దగ్గరికి వెళ్ళాలని. మనం చనిపోయిన తర్వాత ప్రభువే మనకు కనబడకపోతే మన గోల్ ఏమైనట్టు? అంటే ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం. ఇది నేనన్న మాట కాదు, కానీ ఇక్కడున్న మనందరం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మనం చనిపోతే ప్రభు దగ్గరికి పోవాలని నిరీక్షణతో బ్రతుకుతున్నాం. చిన్ని చిన్ని ఆనందాలను కూడా మనం పక్కన పెట్టి, అదే ఈ లోకపు రంగుల్లో పడే ఆనందాలని పక్కన పెట్టి అంతో కొంత, ఎంతో కొంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. సంఘానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, మంచి మాటలు మాట్లాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈ జీవితం అంతా ఇలా కొనసాగిన తర్వాత లైఫ్ ఎండింగ్ డే ఒకటి ఉంటుంది. ఆ రోజు మనకు వచ్చేసింది అనుకోండి, ఆ రోజు తర్వాత మనం ఏదైతే గురి పెట్టుకుని బ్రతుకుతున్నామో ప్రభువుతో సహవాసంలోని, కానీ అదే లేకపోతే మన లైఫ్ ఏమవుద్ది? ఏమవడం ఏంటి? ప్రభు దగ్గరికి వెళ్ళకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి? ధనవంతుడి దగ్గరికి. ధనవంతుడు ఎక్కడున్నాడు? అయితే ప్రభు అన్నాడు, మనం అనుకుంటున్నాం క్రైస్తవ జీవితం అనగానే ఏదో వారానికి ఒకరోజు సంఘానికి వచ్చి 2-3 గంటలు ప్రభువుతో గడిపి ప్రార్థన చేసి 10 రూపాయలు కానుకిచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతే ఇక అయిపోద్ది, సరిపోద్ది అనుకుని బ్రతుకుతున్నాం. చాలామంది ఈ వారం ఇలా దేవుని సన్నిధిలో గడిపేస్తే చాలు, దేవునికి ఎంతో కొంత ఇచ్చేస్తే చాలు, ఈ వారానికి ఒక పాట పాడి దేవుణ్ణి మెప్పిస్తే చాలు, ఇక దేవునికి నేను నచ్చుతాననే ఒక మోస పద్ధతిలో మన జీవితాలను ముందుకు నడిపించుకుంటున్నాం. భయంకరమైన విషయం ఏంటంటే, బైబిల్లో యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికట దేవుడు ఎతుకుతాడట. యేసుక్రీస్తు వారు ఎవరిని నాతో తీసుకువెళ్ళాలా అని చూస్తాడట. ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక సంగతిని ఆయన ఆలోచించి, ఫ్యూచర్ని, భవిష్యత్తును అంచనా వేసి ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నానంటే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం.
లూకా సువార్త 16వ అధ్యాయం, క్షమించండి 17వ అధ్యాయం 18. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మరలా నేను చదువుతాను చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. జరుగుతున్న సందర్భం ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి త్వరగా. ఏం జరుగుతుందని అంటే 18వ అధ్యాయం 1వ వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్ని చెప్తున్నారు. ఏంటి ఆ ఎగ్జాంపుల్? ఒక అన్యాయస్తుడనే న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఎవరిని లెక్క చేయడు. ఎవరిని లెక్క చేయాలని ఒక మూర్ఖత్వంతో నిండిపోయిన భయం లేని ఒక న్యాయాధిపతి ఉన్నాడట. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు రోజు వచ్చి న్యాయం తీర్చమని అడుగుతుందట. రోజు వస్తుంది. ఇక ఈ అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి న్యాయం తీరుద్దాంలే అని ముందుకు వచ్చాడట. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారనంటే, అన్యాయస్తుడైన ఆవిడ నిత్యము ఆయన దగ్గర కనబడేసరికి న్యాయము తీర్చని ప్రతిసారి అడిగేసరికి ఆయన అన్నాడట, సర్లే న్యాయం తీరుద్దామని ముందుకు వచ్చాడట. ఇన్నిసార్లు అడిగేసరికి అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీర్చడానికి ముందుకు వచ్చినప్పుడు, నీ దేవుడు అన్యాయస్తుడు కాదు, నువ్వు ప్రార్థన చేయి, కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడని ఆ ఎగ్జాంపుల్ చెబుతూ అంటున్నారు. ఇలాంటి టైంలో అసలు నేను మరొకసారి వస్తాను నేను భూమి మీదకి, అది రెండవ రాకడ మనకు తెలుసు. నేను వచ్చే సమయానికి అసలు భూమి మీద ప్రార్థించేవారు కానీ, విశ్వాసాన్ని కనుపరిచేవారు కానీ, దేవుని యందు భయంతో రగిలిపోయే భక్తి కనుపరిచేవారు కానీ అసలు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నేస్తున్నాడు ఆయన. మీకు బాగా అర్థం కావాలనంటే, యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంచనా వేసి మాట్లాడుతున్నారు ఆయన. నిజంగా భవిష్యత్తు కొరకు మనుషులు చెప్పగలరా అంటే చెప్పగలరు. అంటే ఎగ్జాక్ట్గా భవిష్యత్తును అంచనా మనిషి చెప్పలేడు, కానీ జరగబోయే విషయాల్ని జరుగుతున్న పరిస్థితులను బట్టి అంచనా వేసి చెప్పవచ్చు. ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఇక్కడికి 9 గంటలకు మీటింగ్కి రావాలి. నేను ఎక్కడో వేటలపాలెంలో ఉంటాను. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే సుమారుగా గంటన్నర. ఎప్పుడో మధ్యాహ్నం నాకు ఫోన్ చేశాడు అనుకోండి సంజీవ్, ఎప్పుడు వస్తావంటే 8-9 గంటలకల్లా వచ్చేస్తానంటాను. ఇప్పుడు ఆ 8-9 గంటలకల్లా వచ్చేస్తానన్నది మధ్యాహ్నంలో ఉన్న నాకు ఏంటది? భవిష్యత్తే కదా, ఇంకా జరగలేదు. భవిష్యత్తుని నేను ఎలా అంచనా వేస్తున్నా? ఈ కిలోమీటర్స్ లెక్క కట్టుకుని, నా స్పీడ్ని లెక్క కట్టుకొని, నేను ఏ రోడ్లో వస్తానో చూసుకుని, ఇదంతా ఆలోచించుకుని గంటన్నర, నేను 7 గంటలకు బయలుదేరితే 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తా. ఇదంతా నేను ఒక అంచనా వేసుకుని జరగబోయేదాన్ని నువ్వు ముందే చెప్తాను. ఆ జరిగేదాన్ని ముందు ఎంత ఎగ్జాక్ట్గా చెప్తానంటే 9 గంటలకు వస్తానన్న నేను ఒక 10 నిమిషాలు అటు ఇటులో వచ్చేస్తాను. నేను మనిషికి భవిష్యత్తు తెలియదు, కానీ భవిష్యత్తును అంచనా వేయచ్చు. ఇంకా ఇప్పుడు జ్యోతిష్కులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అంచనా వేసి చెప్తారు, ఇదిగో నీ లైఫ్ ఇలా ఉంటే ఇలా జరుగుద్ది. అలానే వాళ్ళు చెప్పేది నిజమని కాదు, మనిషికి అంచనా వేసే ఆలోచన ఉంది. ఇదిగో నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈరోజు నీ దగ్గర ఎంత ధనం ఉంది కాబట్టి రేపు ఎలా ఉంటుంది, ఈరోజు నీకు ఈ ఆరోగ్యం లేదు కాబట్టి రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందని వైద్యులు కానీ, జ్యోతిష్కులు కానీ, ఆఖరికి ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా జరగబోయేదాన్ని అంచనా వేస్తారు. ఈ అంచనా ఎంతవరకు కరెక్ట్ అవుద్దంటే చాలా వరకు దగ్గరగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తేడాలన్నీ జరిగిపోతాయి. ఇంకా అర్థమవుద్ది చూడండి. శాటిలైట్స్ పంపిస్తారు కదా అంతరిక్షంలోనికి. ఆ శాటిలైట్స్ని పంపేటప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో
ఇక్కడి నుంచి పంపే ముందే, పంపిన తర్వాత ఏం జరుగుద్దో, ఏ టైంకి ఎక్కడికి చేరుకుంటుందో, ఏ కక్షలో తిరుగుద్దో, ఏ టైంకి ల్యాండ్ అవుద్ది అన్నది వీళ్ళంతా జరగకముందే జరగబోయేదాన్ని అంచనా వేస్తారు. ఎగ్జాక్ట్గా అది జరుగుద్దా అంటే కొన్ని ఫెయిల్ అయినా కొన్ని ఖచ్చితంగా జరుగుతాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సామాన్యమైన మనమే జరగబోయేదానిని అంచనా వేస్తే దగ్గరగా అవన్నీ జరిగిపోతాయి. సామాన్యమైన మనమే జరగబోయేదాన్ని ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు జరిగే పరిస్థితులు ఉంటే, ఇప్పుడు ఈయన సామాన్యుడు కాదు, ఎవరు? యేసుక్రీస్తు వారు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన ఆయన అంటున్నాడు, నేను మరలా వచ్చే సమయానికి అసలు విశ్వాసులు భూమి మీద ఉంటారా? జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారు భవిష్యత్తును అంచనా వేసి జరగబోయే పరిస్థితులను ఆయన దృష్టి ఉంచి, నేను మరలా వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసులు ఉంటారో లేదో మనకే డౌటు. కానీ మనం చెప్పుకుంటున్నాం మనం క్రైస్తవులమని. మరలా అడుగుతున్నాం, ఒకవేళ ప్రభు ఇదే రోజు ఇక్కడే దిగిపోతే ఎంతమంది ధైర్యంగా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి మన మనసులు? లేవు. అయినా మనం ఎవరని చెప్పండి? క్రైస్తవులు. పోనీ ఈ లోకమంతా అంతమైపోయి మన మరణ దినమే మనల్ని సమీపించి ఈరోజే మన జీవితాలు ముగిసిపోతాయంటే, చనిపోగానే మనం ప్రభు సహవాసంలోనికి వెళ్ళిపోతామని ధైర్యం కలిగిన మనసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రభు అంటున్నాడు, మన బ్రతుకు విధానాలు ఎలా ఉంటాయో ప్రభువుకు తెలిసే అని అంటున్నాడు. నేను వచ్చే సమయానికి విశ్వాసం కనుమరుగైపోతుంది. నేను వచ్చే సమయానికి యథార్థతతో ప్రార్థన చేసే మనసులు కలిగిన వారు ఉండరు. నేను వచ్చే సమయానికి నామకార్థ భక్తులు ఎక్కువైపోతారు. నేను వచ్చే సమయానికి వేషధారంతో నిండిన క్రైస్తవులు ఎక్కువైపోతారు. వీరు ఒక అలవాటు భక్తిని కొనసాగిస్తారు తప్ప నన్ను మెప్పించే భక్తి మాత్రం వారిలో కనబడదు. యేసుక్రీస్తు వారే భవిష్యత్తును అంచనా వేశారంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది క్రైస్తవులని చెప్పుకున్నా ఇందులో ఎంతమంది ప్రభు రాకని ఎదుర్కొనేవారు? లేరు. ఇప్పుడు వెళ్దాం. ఈ భవిష్యత్తును అంచనా వేసి ప్రభువు చెప్పిన ఈ మాట, విశ్వాసులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ విశ్వాసుల్లో ఆ తక్కువ మందిలో మనం కూడా ఉండాలని అంటే వాడుకగా భక్తి కొనసాగిస్తే కాదట. ఈరోజు క్రిస్టియానిటీ ఎలా ఉందో ఒకసారి మీరు అంచనా వేయండి. ఎలా ఉంది? వస్తాం, వెళ్తాం, సన్నిధికి వస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. ఇక్కడున్నంత తీవ్రత ఇంటికి వెళ్ళేసరికి ఉండదు. ఇంటి దగ్గర ఉన్నంత నిష్ఠ నలుగురు మధ్యకు వచ్చేసరికి ఉండదు. ఈ వాతావరణం ఏమవుతుందంటే ప్లేస్ మారేసరికి మన జీవితాలు చేంజ్ అవుతున్నాయి. వారాలు గడిచేసరికి మన జీవితాల్లో మార్పు వచ్చేస్తుంది. అంటే మనకు అలవాటు అయిపోయింది, మన జీవితాన్ని అలా ముందుకు నడిపించుకుంటూ పోతున్నామంతే. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఈరోజున్న క్రిస్టియానిటీకి గతించిపోయిన క్రిస్టియానిటీకి ఎంత వ్యత్యాసం ఉందంటే, ఒకరోజు క్రైస్తవులు అనగానే దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చే క్రైస్తవులు ఉండేవారు. ఒకరోజు క్రిస్టియానిటీ అంటే దేవుని కొరకు రాళ్ళ దెబ్బలు తిన్నా పర్వాలేదు, పాపం జోలికి పోకుండా సువార్త యాత్రలో నేను పాలువాడనే ఉండాలని ఉండేవారు. ఈరోజు మారిపోయే రోజులు. ఈరోజు ఏమవుతుంది? మీరు ఆది సంఘాన్ని మీరు పరిశీలించండి. వీళ్ళందరూ మనకి మాదిరిగా కనబడుతున్నారు. క్రీస్తు కొరకు వారి జీవితాలను ముగించుకున్న వారిగా మన ముందున్నారు. చచ్చిపోయిన క్రైస్తవ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎందరో మిషనరీలు దేవుని కొరకు రక్తాన్ని కార్చిన వారు ఎందరో ఉన్నారు, మన కళ్ళ ముందే కనబడుతున్నారు. వారి కొరకు చదువుకుంటాం, వింటాం, కన్నీటి బొట్టులు కారుస్తాం. బాధాకరమైన సంగతి, క్రిస్టియన్ లైఫ్ అంటే ఇంత దారుణంగా ఉంది కదా, మరి నా జీవితంలో కన్నీరు కార్చడమే ఉంది తప్ప కనీసం దేవుని నిమిత్తము చిన్న చెమట బొట్టైనా మనం కారుస్తామా? లేదు. ఈరోజు లగ్జరీ క్రిస్టియానిటీ, ఈరోజు ప్రాస్పరిటీ క్రిస్టియానిటీ ఎక్కువైంది.
ఈరోజు వేషధారణతో నిండిన క్రిస్టియానిటీ, ఈరోజు శ్రమలు లేని క్రిస్టియానిటీ, ఈరోజు భక్తిలో నిష్ట లేని క్రిస్టియానిటీ, ఈరోజు ఈ భక్తిలో ఒక ముసుగేసుకుని బ్రతుకుతున్న నటనా జీవితంతో కలిగిన క్రిస్టియానిటీ. చచ్చిన క్రైస్తవ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. కనీసం ఈరోజు దేవుని కొరకు కదలలేని పరిస్థితుల్లో ఉండిపోయాం. మనం పక్షవాత రోగులుగా ఈరోజు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాం. క్రిస్టియానిటీ అంటే అసలు ఏంటి? ప్రభువుని నమ్ముకుంటే ఇలానే ఉంటుందా అంటే నేను అడుగుతున్నా, ఇలానే మన జీవితాలు ముగించుకుంటూ పోతే మన గోల్ మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేం. మరి ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెబుతున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. జరుగుతున్న సందర్భం ఏంటి? యేసుక్రీస్తు వారు తన మరణ దినం ఏంటో, తన శ్రమలేంటో, ఇక తన జీవితం ముగిసిపోతుందని తనకు అర్థమైపోయింది. ఇక తను ఎందు నిమిత్తమైతే భూమి మీదకి వచ్చాడో ఆ రక్షణ కార్యానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజుల దగ్గరకు వచ్చాయని ముందే ఎరిగిన ప్రభు అంటున్నాడు, ఇదిగో శిష్యులందరితో మాట్లాడుతున్నాడు, యెరూషలేముకు వెళ్తున్నాను, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత ఈ మరణఘోష ఏదైతే ఉందో, ఈ చావు అనే వార్త నాకు నచ్చలేదు. నువ్వు మరణించడానికి వీల్లేదు, నువ్వు కొరడా దెబ్బలు తినడానికి వీల్లేదు, నువ్వు హింస పొందడానికి వీల్లేదు అంటే ప్రభు ఏమన్నారు వెంటనే? సాతానా, నీకు అర్థం కావట్లేదు కానీ కొంచెం వెనక్కి వెళ్ళి అన్నాడట. ఎవరిని? పేతురు గారిని. ఈ సందర్భం జరుగుతున్నప్పుడు ఆయన అంటున్నారు, ఇదిగో పేతురు, నేను హింసింపబడతానని నువ్వు అనుకుంటున్నావు, నేను కొరడా దెబ్బలు తింటానని నువ్వు అనుకుంటున్నావు, నన్నే రాళ్ళతో కొడతారని నువ్వు అనుకుంటున్నావు, ఉమ్ములేస్తారని నువ్వు భయపడుతున్నావు కదా. నేను చెబుతున్నా పేతురు నీకే కాదు, శిష్యులందరికీ చెబుతున్నా, శిష్యులారా మీకే కాదు, ఈరోజు మనం అందరికీ ప్రభువు చెబుతున్నాడు. అసలు ప్రభువును వెంబడించడం అంటే ఏంటంటే, మీరు నా కొరకు నన్ను వెంబడిస్తున్నామని నా వెనకాల తిరుగుతున్నారు కదా, మేము నీ ఆరాధికులు, నీ తోటి శిష్యులు, నిన్ను పూజించేవారు, నువ్వు మా దేవుడు అన్న వెనకాల తిరుగుతున్నారు కదా నన్ను నమ్ముకొని. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ కొరడ దెబ్బలు నాకు మాత్రమే కాదు పేతురు, నన్ను ఎవరైతే వెంబడించాలని ఇష్టపడుతున్నారో వారందరూ హింస పొందాలి. నన్ను ఎవరైతే వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నారో, మీకు అర్థం కావడానికి, ఎవరైతే నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నామని చెబుతున్నారో వారందరూ బాధ అనుభవించాలట. ఏంటా బాధ? ఇప్పుడు చదవండి 24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఎవరైనను అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి కులం అడ్డు రాకూడదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి నీ ఆస్తులు, అంతస్తులు, మతాలు అడ్డు రాకూడదు. నువ్వు నీ ప్రభువుని వెంబడించాలని నువ్వు ఇష్టపడితే, నువ్వెవరైనా, ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తులైనా, చదువుకుంటున్న పిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా, ఎవరైనా ప్రభువు చెబుతున్నాడు, మీరెవరైనా నన్ను నమ్ముకోవడానికి మీరు ఇష్టపడితే ఫస్ట్ మీరు చేయాల్సింది, నన్ను వెంబడించాలంటే మీరు చేయాల్సింది, నిన్ను నీవు చంపేసుకో. అదే క్లియర్గా. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించాలట. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే బాధలు పోతాయా? పోతాయి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే అప్పుల సమస్యలు తీరుతాయా? తీరుతాయి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే సూచక్రియలు జరుగుతాయంటే జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ముందు నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నావు అంటే నువ్వు చెప్పకనే చెప్పాలి నీ జీవితంతో పాటు, నేను సిలువను ఎత్తుకుంటున్నా ప్రభువా అని. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇవన్నీ కలిసి వస్తాయని నమ్ముకుంటే మన విశ్వాసం వ్యర్థం అవ్వచ్చు.
యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే బాధలు పోతాయని మాత్రమే నమ్ముకుంటే ఒకానొక రోజు నీ విశ్వాసం వ్యర్థం కావచ్చు. కానీ నువ్వు నీ ప్రభువుని నమ్ముకుంటే ఫస్ట్ నీలో కనబడాల్సింది సిలువనెత్తుకోవాలట. సిలువ అంటే మెల్లేసుకుని తిరిగేది కాదు, చేతులకి పెట్టుకునేది కాదు, పచ్చబొట్లు వేయించుకునేది కాదు. సిలువ అనగానే మన మేడల మీద, గదుల్లోనూ, పైన చర్చి పైన పెట్టుకునేది కాదు. సిలువ అంటే ఈ సందర్భంలో సిలువ అంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారు సిలువెత్తుకోవడం అని అంటే మరణం నీ కళ్ళ ముందే ఎప్పుడు నిలబడి చూస్తుంది. సిలువెత్తుకోవడం అనగానే ఆ సిలువలో దాగున్నది నీ మరణం దాగుంది, నీ శ్రమ దాగుంది, నీ హింస దాగుంది. వదకి సిద్ధమైన గొర్రె పిల్లగా నువ్వెప్పుడు సిద్ధపడి ఉండాలనేదే సిలువ. యేసుక్రీస్తు నమ్ముకుంటే కష్టాలంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే కష్టాలే. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనల్ని అందరూ మాటలు అంటారంటే అంటారట. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం బాధలు భరించాలంటే భరించాలని అడుగుతున్నా. ఇలాంటి బాధలు భరించడం, హింస పొందడం, రాళ్ళ చేత కొట్టబడడం, తిట్లు భరించడం, ఇవన్నీ మన జీవితాల్లో కనబడుతున్నాయా? కనబడుతున్నాయా? మన జీవితం ఎలా ఉందంటే మనం ఏం చేసినా సరే నలుగురు మనల్ని పొగడాలని చూసుకుంటున్నాం. ఈరోజు మనం పాట పాడితే నలుగురు పొగడాలి, పాస్టర్ గారు పొగడాలి. మనం కానుకిస్తే మన పేరు చెప్పాలి, మనల్ని అందరి ముందు పెట్టి శబాష్ అని చెప్పాలి. మనం ప్రార్థన చేస్తే ఇంతకన్నా భక్తిపరురాలు లేదని మనల్ని సంఘంలో అనౌన్స్ చేయాలి. ఇప్పుడు హింస లేని క్రైస్తవ్యం కాదా అంటే ఇదే బైబిల్, ఇదే సువార్తికులు అన్నారు యోహాను సువార్తలో, ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో ఆ ప్రభువుని నమ్ముకున్నవాడు శిక్షింపబడకపోయినా, హింస పడకపోయినా, ఈ లోకం మనల్ని ద్వేషించకపోయినా అసలు మనం మారామని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదన్నది. క్రిస్టియానిటీ అంటే సాదాసీదాగా బ్రతికేసేది కాదండి. క్రైస్తవ జీవితం అనగానే ఏదో వచ్చామమ్మా వెళ్ళామమ్మా అనేసి జీవితాన్ని ముందుకు నడిపించుకునేది కాదు. క్రిస్టియానిటీ అనగానే పోరాటం ఉంటుంది. క్రిస్టియానిటీ అనగానే, క్రిస్టియన్ లైఫ్ అనగానే హింసలతో కూడి ముందుకు వెళ్ళాలి. క్రిస్టియన్ లైఫ్ అనగానే ఎప్పుడు మనం మరణానికి సిద్ధపడి ఉండాలి. వింత ఏంటంటే మనకు అన్ని శ్రమలు లేవు, మనకంత కష్టం లేదు, మనకంత భారం లేదు. చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాం. ఆదివారం వస్తాం, ఫ్యాన్ల కింద కూర్చుంటాం, వినాలనిపిస్తే వింటాం, లేకపోతే గొరకెట్టి నిద్రపోతాం. నిజమే. ఆ సన్నిధికి రావడానికి కూడా మనకి ఎంత బద్ధకం అని అంటే చర్చి పక్కనే ఉంటుంది, అలా రాము. అలా తిరిగి రౌండ్ వేసి 10 గంటలకు బయలుదేరి 12 గంటలకల్లా వచ్చేస్తాం చాలా ఈజీగా. మళ్ళీ వచ్చినప్పుడు మామూలుగా వస్తామా, ఆక్కని ఆపేద్దాం, అందరినీ పలకరించుకుని ఏదో ఆదివారం హాలిడే అన్నట్టు అందరితో మాట్లాడుకుని 12 గంటలకు వస్తాం. వచ్చిన తర్వాత ఇంకా ముగించట్లేదు అంటాం. సర్లే ఏదో ఇంట్రెస్ట్గా ఉందనుకుంటే వింటున్నంతసేపు వింటారు. తర్వాత పాస్టర్ గారుల మీద డైలాగులు వేస్తారు. సర్లే వేసేవాళ్ళు కొంతమంది అంటే అక్కడికి వచ్చి జారబడికి పడుకునే వాళ్ళు మరి కొంతమంది. సర్లే ఇదంతా బాగానే ఉందలే అనుకుంటే అయిన తర్వాత ఒక్కడు నిలబడ్డావు. ఎవరు చెప్పలే ఎవరు వేసిపోతారో కూడా తెలియదుగా, వెళ్ళిపోవడమే. మనకి ఏముంది శ్రమ, ఏముంది బాధ అంటే ఏమీ లేదు. ప్రభు అన్నాడు ఇవేమీ లేకపోతే ఏమవుద్ది? యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 15వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 18వ వచనం నుంచి, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు కారని మీకు ఎలా తెలుస్తుందంటే నేను లోకంలో నుండి ఏర్పరచుకున్నాను కాబట్టి అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించును. ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారంటే యోహాను గారు, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఎంత చక్కగా రాశారంటే, మనం లోక సంబంధం అయ్యామనుకోండి, మనం చేసే ప్రతి పని మన వాళ్ళందరికీ నచ్చుద్ది. అదే నువ్వు దేవుని సంబంధం అనుకో, అదే నువ్వు నిజమైన క్రైస్తవుడు అనుకో, నువ్వు ఏ మంచి పని చేసినా నీ మీదకు రాళ్ళు వచ్చి పడతాయి.
నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు అవమానాలు ఎదురవుతాయి. నువ్వు దేవుని కొరకు బైబిల్ పట్టుకుని పోతున్నప్పుడు వెనకాల గోతులు తీసేవారు ఎక్కువ అవుతారు. నువ్వు నిజముగా క్రీస్తులో కొనసాగుతున్నాను అనడానికి గుర్తు ఏంటంటే ఆయన చెబుతున్నాడు, మీరు క్రీస్తులో అనగా నాలో కొనసాగి నన్నే వెంబడిస్తున్నారనడానికి గుర్తు మీరు నా కొరకు బ్రతికితే అవసరమైతే నీ తల్లిదండ్రులే నీకు విరోధులు కావచ్చు, నీ స్నేహితులే నీకు శత్రువులు అయిపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారే నీ ఎదుగుదలను, నువ్వు క్రీస్తులో ఎదుగుతున్న ఆ స్థితిని వారవలేక నీ వెనకాలే గోతులు తవ్వే పరిస్థితులు ఉంటాయి. ఇవేవి మనకు లేవనుకోండి, చెప్పండి, మనం క్రైస్తవులం కాదు. మరి రియల్ క్రిస్టియానిటీ అంటే ఎలా ఉంటుంది? హెబ్రీ పత్రిక చదవండి ఒకసారి. నిజమైన క్రిస్టియానిటీ ఎలా ఉంటుందని అంటే ఇలా వచ్చి వెళ్ళిపోయేటట్టు ఉండదు. ఆదివారం ఒకసారి, మీటింగ్లకు ఒకసారి, కావాలితే బ్రతకడం, లేకపోతే లేకపోవడం, అన్నీ బాగుంటే సంఘానికి రావడం, ఏమీ బాగోకపోతే పాస్టర్ గారి మీద కోపగించడం, ఇలా ఉండరు. క్రిస్టియానిటీ ఎలా ఉంటుందంటే హెబ్రీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 11వ అధ్యాయంలో, ఆయన్ని వెంబడించేవారట కొరడా దెబ్బలు తింటారు, ఆయన్ని వెంబడించేవారు రాళ్లతో కొట్టబడి చంపబడతారు, ఆయన్ని వెంబడించినందుకు రంపముల చేత 2గా కోయబడతారు, ఆయన్ని వెంబడించినందుకు సరి అయిన నివాసాలు ఉండవు, సరి అయిన స్థితిగతులు ఉండవు, సరి అయిన సౌకర్యాలు ఉండవు. కొండల్లోనూ గుహల్లోనూ అడవుల్లోనూ సంచరిస్తారు, గొర్రె చర్మాలని కప్పుకొని కొండ గుహల్లో దాక్కుంటారట. 11వ అధ్యాయంలో అదే మాట్లాడతారు. ఎవరైతే క్రీస్తును అనుసరిస్తారో హృదయపూర్వకంగా వారి జీవితంలో ఇంకా పాపంతో పోరాడాలని తాపత్రయం తర్వాత సంగతి, పాపాన్ని జయించి మరింత ముందుకెళ్ళి శ్రమలకి వారి ప్రాణాలను అడ్డుగా నిలబెడతారట. ఇక ముగించే ముందు, ఇంత భయంకరమైన క్రిస్టియానిటీ, క్షమించండి, ఇంత బాధపడిన క్రిస్టియానిటీ, దేవుని కొరకు రగిలిపోయిన క్రిస్టియానిటీ, ఎందరో అపోస్తలులు, ఆది సంఘం, మిషనరీలు, మనకి ముందు తరాలలో సేవ చేసిన సేవకులు ఎందరో, వీరందరూ దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారే. మనం ప్రాణాలు ఇవ్వద్దు, కానీ కనీసం పాపంతో పోరాడడానికైనా ప్రయాసపడుతున్నామా? అందుకంటున్నా, మనదంతా లగ్జరీ క్రిస్టియానిటీ, మనదంతా దీవెనలతో నిండిపోయిన క్రిస్టియానిటీ, మనదంతా ఈరోజు సుఖాలను కోరుకునే క్రిస్టియానిటీ. ఫ్యాన్లు లేకపోతే సంఘం అవసరం లేదు మనకి, మనల్ని పట్టించుకోకపోతే దైవజనుల మీద కోపగిస్తాం. మన జీవితాల్లో ఏదైనా దేవుడు కార్యాలు చేయడం లేట్ చేస్తే ప్రభువునే వదిలేస్తాం. మనం అనుకున్న సమయానికి మన జీవితాల్లో ఏమీ జరగకపోయినా సంఘం వద్దు, ఇక ఈ సమాజంలో ఉన్న సహవాసం వద్దు, ఇక ప్రభువే వద్దు మనకి. ఇది కాదు క్రిస్టియానిటీ. నిజమైన క్రిస్టియానిటీ అంటే పరిస్థితులు ఎటున్నా, ఎలా ఉన్నా, స్థితిగతులు ఏమైపోయినా, ఇందాకన్నా పాట పాడుతూ ఒక మంచి మాట అన్నాడండి, మేలైనా కీడైనా నా జీవితం నీతోనే అన్నట్టు ఉండాలట. ఇప్పుడు మత్తయి సువార్త అదే 16వ అధ్యాయం 24వ వచనం, 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నామనంటే ఫస్ట్ మనం వేయాల్సిన అడుగు మనల్ని మనం వదులుకోవాలట, మనల్ని మనం చంపుకోవాలి. ప్రభువుని వెంబడించడం అంటే డబ్బులు ఇచ్చేయడం కాదు. నేను మరలా చెప్తున్నాను, ప్రభువుని వెంబడించడం అంటే పాట పాడేయడం, ప్రసంగాలు చేసేయడం, డబ్బులు ఇచ్చేయడం, మీటింగ్లు పెట్టించడం, ఇదే కాదు. దీనికన్నా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు వారిని వెంబడించడం అని అంటే ముందు మనల్ని మనం వదులుకోవాలట. ఉపేక్షించుకోవడం అని అంటే వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? యేసుక్రీస్తుని వెంబడించడానికి ఏం వదులుకోవాలి? ఏదైనా వదులుకోవాలి. ఆ ప్రభువుని వెంబడించడానికి నీకు ఏదైతే అడ్డుగా నిలబడుతుందో ఆ ప్రతీదీ వదులుకోవాలి. ఆ ప్రభు సహవాసంలోనికి వెళ్ళడానికి, చనిపోతే పోవాలనే ఒక ఆలోచన ఉంది కదా, ఆ సహవాసంలోనికి మనం వెళ్ళడానికి, ఆ ప్రభువుతో నివసించడానికి ఆయనకి మనకి అడ్డుగా ఏవైతే నిలబడ్డావో వాటన్నిటినీ వదులుకోవాలట. మనమేం వదులుకుంటాం? ఆదివారం మహా అయితే ఒక సీరియల్ వదులుకుంటాం. మనమేం వదులుకుంటాం? మహా అయితే క్రికెట్ మ్యాచ్ వదులుకుంటాం. ఏం వదులుకుంటాం? 100 రూపాయలు వదులుకుంటాం దేవుని కొరకు. ఇది కాదు దేవుడు అడిగేది. ముందు నీ జీవితంలో ఏదైతే నా దగ్గరికి రాకుండా ఆపుతుందో
అది మందా, సిగరెట్టా, సీరియల్సా, సినిమాలా, నీ మొబైలా, ఏదైతే దేవునికి దూరం చేస్తుందో అది అందరికీ తెలుసు. దానిని వదులు, అదే ఉపేక్ష. సిలువనెత్తుకోవడం, క్రిస్టియన్గా బ్రతకడం అంటే ఆసమాసి కాదు. ముందు వదులుకోవడం నేర్చుకోవాలి ప్రభు కొరకు, ఆయన కొరకు ఉపేక్షించుకోవాలి. మన జీవితంలో ఏవైతే ఉన్నావో పాపం నిశ్చేసుకుని కూర్చుంది మన హృదయంలో, ఆ పాపాన్ని వదులుకోవాలట ఆయన వెంబడించడం అనంటే. ఇక ముగించే ముందు, మనకి ఈ లోకంలో, ఈ భారతదేశంలో క్రిస్టియానిటీకి చాలా సౌలభ్యం ఉంది. ఇప్పుడిప్పుడే ద్వారాలు మూయబడుతున్నాయి, కానీ చాలా సౌలభ్యం ఉంది. మనం ఎంత ధైర్యంగా మాట్లాడుకోవచ్చు, పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు, చర్చిల మీద మైకులు పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయొచ్చు. ఇంత సౌలభ్యం ఉంది కాబట్టి అసలు క్రిస్టియానిటీ అంటే మనకు తెలియట్లేదు. నిజమైన క్రిస్టియానిటీ ఎలా ఉంటుందో తెలియాలనంటే 17 శతాబ్దంలో సిరియాలో ఒక సంఘటన జరిగింది. అది తెలిస్తే నిజమైన క్రిస్టియానిటీ అంటే ఎలా ఉంటుందా అనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్తాను చూడండి. సిరియా ప్రాంతంలో 15-16 శతాబ్దం అనుకుంటా, ఆ టైంలో ఒక ముస్లిం ఫ్యామిలీ క్రైస్తవులయ్యారు. ఒక దైవజనుని మాటలు విని క్రైస్తవులయ్యారు. ఆ సిరియా ప్రాంతంలో ఎప్పుడైతే, సిరియా ప్రాంతం అనగానే మీకు తెలుసు, ఇంకా అదంతా వేరే కంట్రీగా, అదంతా ముస్లింలకు సంబంధించిన దేశం. ముస్లిమ్స్, ఈ కమ్యూనిస్టులు ఏకమయ్యి, రష్యాకి దగ్గరగా ఉన్న ప్రాంతం, ఈ రెండు ఏకమయ్యి క్రిస్టియన్స్ని లేకుండా, అసలు ఈ బైబిల్ అనే మాట వినబడకుండా చేద్దామని ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు కాదు అప్పుడు, ఈ సిరియన్స్, ఈ 2 తెగలు ఏకమయ్యి క్రైస్తవం లేకుండా చేయాలనుకుంటే, ఆ టైంలోనే యేసుక్రీస్తును వెంబడిస్తుంది ఒక ముస్లిం ఫ్యామిలీ. నిజంగా ప్రభువుని వెంబడించిన కుటుంబం కాబట్టి ప్రభువుని ఎరిగిన తర్వాత ఊరికే ఉండలేరు ఎవరు. వారికి తెలిసిన దానిని నలుగురికి పంచుతారు. వారు రక్షింపబడిన విధానాన్ని నలుగురితో పంచుకుని వారిని కూడా రక్షణ మార్గంలోకి నడిపిస్తారు. నిజముగా రక్షింపబడితే మనకు ఆ తీవ్రత లేదంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి ఒకసారి. వీరు కూడా ఊరకే ఉండలేక వాక్యాన్ని ప్రకటిస్తూ తిరుగుతున్నారు. చిన్నగా ఒక మందని, చిన్న గుంపుని ఏర్పాటు చేశారు. అక్కడక్కడ కలిసి సువార్త చేశారు. ఆ కష్టకాలంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ సువార్త చేస్తూ కొంతమందిని ఏర్పరిచారో, చాలా బలంగా కట్టారు ఆ కుటుంబాల్ని. కట్టిన తర్వాత ఒక జీవో రిలీజ్ అయింది. బైబిల్ కానీ, బైబిల్లో ఉన్న వాక్కులు కానీ, అసలు క్రైస్తవులు కానీ ఈ దేశంలో నివసించడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రభువుని నమ్ముకునే వారు ఉంటే వారందరినీ చంపేయాలి. దేశం నుండి వెళ్ళగొట్టడం కాదు, చంపేయాలి. బైబిల్ని కాల్చేయాలి, మనుషుల్ని చంపేయాలి. ఎప్పుడైతే ఈ జీవో వచ్చిందో, నామకార్థంగా వేషధారంతో నిండుతున్న ఈ క్రైస్తవులు కొంతమంది, అప్పటికున్నవారు, వీళ్ళందరూ చెదిరిపోయారు. ఎవ్వరు బైబిల్ ముట్టుకోవట్లా. కానీ ఈ జీవో వచ్చిన సంగతి ఈ కుటుంబానికి వినబడింది. వినబడిన తర్వాత ఈ కుటుంబం నిర్ణయించుకుంది, ఏది ఏమైనా పర్లా, ప్రభుత్వాలు వ్యతిరేకమైన, ఈ రాజ్యాధికారంలో ఉన్న ఈ రాజులందరూ ఏకమైన, వీళ్ళందరూ ఏకమైన, మనం ఏం భయపడొద్దు. మనం నమ్మిన దేవుడు జీవం గలవాడు. ఆయన కొరకు అవసరమైతే మనం ఏదైనా చేద్దాం, ఆకలి దప్పులతో ఉందాం, శ్రమ పడదాం, కొడితే పడదాం, ఏదైనా చేద్దామని ఫిక్స్ అయ్యారు. సువార్తనైతే ఆపలేదు. చెబుతున్నారు. ఈ చెబుతున్న ఈ ప్రయాణంలో ఎప్పుడైతే ఈ జీవో రిలీజ్ అయిందో, ఇది మరింత తీవ్రతతో వెతుకుతున్నారు అందరినీ, ఎవరున్నారని. ఈ ప్రాంతానికి దగ్గరగా వస్తున్న సమయం వీళ్ళకు కూడా అర్థమైంది. దొరికినట్టు చంపుతున్నారు, పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు, నిలబడిన వారు అందరినీ చంపేస్తున్నారు, బైబిల్ని కాల్చేస్తున్నారు. ఈ టైంలో వీళ్ళకి అర్థమైంది, ఇక మన దగ్గరకు కూడా వచ్చేసారు. ఈ టైంలో సువార్త చేయడం అవసరమా అన్న ప్రశ్న లేకుండా, దగ్గరకు వచ్చినా పర్వాలేదు, ఏదైనా చేద్దాం, మనమైతే సువార్తను ఆపొద్దని ఆ గుంపుని ఇంకా బలపరుస్తున్నారు. ఇక దగ్గరకు వచ్చింది, అర్థమైపోయింది ఇక తన జీవితం. డైలీ ప్రార్థన చేస్తుందండి ఆ తల్లి. ప్రార్థన చేస్తుంది, ప్రభువా, నేను నీ వార్తని సమాజానికి తీసుకువెళ్తున్నాను,
ఒకప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, పరిపూర్ణమైన జ్ఞానం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వే నిజ దేవుడని. నాకు అర్థమైంది నీ కుమారుడు నాకు జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ప్రాణాన్ని వదిలేస్తాడని. నాకు అర్థమవుతుంది ప్రభువా, ఆయన నా కొరకు చనిపోయాడు, నేను కూడా ఆయన కొరకు చనిపోవడానికి నేను సిద్ధపడ్డాను. నాకు అర్థమైపోతుంది నా మరణం నా కళ్ళ ముందుకు వచ్చేసిందని. వెతుకుతున్నారు ఈ ఈ ఈ మూర్ఖత్వంతో నిండిపోయిన ఈ సైనికులు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, కమ్యూనిస్టులు, వీళ్ళందరూ వెతుకుతున్నారు. మరింత చేరువవుతున్నాయి దగ్గరికి. వీరి పీకల మీదకి ఖడ్గంలో వచ్చే గడియలు వచ్చేసాయి. తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను అడగలేదు నాకు సంఘాన్ని ఇమ్మని, నేను అడగలేదు ఇంతమంది విశ్వాసం నాకు ఇమ్మని, ఏదో నీ సేవ చేసుకుంటూ తిరిగాను, ఇంతమంది నా చేతుల్లో పెట్టావు. ఈ టైంలో నేను భయపడి దీన్ని వదిలేసానంటే ఇక నాకన్నా విశ్వాసురాలు దౌర్భాగ్యురాలు ఎవరు ఉండరు, ఇది ఏమైనా నిలబడతాను ప్రభు అంటే దేవుడు ఆ పరిస్థితుల్లో నుండి తనకు అర్థమయ్యేలా చెబుతున్నాడు. నువ్వు నా కొరకు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడుతున్నానయ్యా, నీ కొరకు ఏం వదులుకోమంటావు అంటే ప్రభు అన్నాడు, పరిస్థితుల దగ్గరకు వస్తున్నాయి కదా, నిన్ను చంపేస్తారు, నీ ప్రాణాన్ని ఇచ్చేస్తావా? నువ్వు నాతో ఉండాలని ఇష్టపడుతున్నావు కదా, నన్ను వెంబడించానని చెప్పుకుంటున్నావు కదా, చంపడానికి రెడీగా ఉన్నారు, ఖడ్గం నీ ఇంటి ముందే ఉంది, చచ్చిపోతావా నా కొరకంటే ఏం ఆలోచించలేదండి ఆ తల్లి. చచ్చిపోతాను ప్రభువా నీ కొరకు. నిన్ను వెంబడించానని చెప్పి నేను పారిపోతే నేను నిజంగా నిన్ను వెంబడించిన వాడిని కాదు. నిన్ను నమ్ముకున్నానని చెప్పుకుని తిరుగుతున్న నేను ఈ శ్రమ వచ్చినప్పుడు నేను మరలా వెనక్కి తిరిగి చూస్తున్నానంటే నేను సరిగా నిన్ను నమ్మలేదు, నా గోల్ నేను రీచ్ అవ్వలేను, చచ్చిపోతాను నీ కొరకు అన్నది. సర్లే, మరొక రోజు గడిచింది, ఇంకా దగ్గరకు వస్తుంది ఆ వాతావరణం. మరలా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా ప్రాణాన్ని అడుగు ఇచ్చేస్తాను, ఇంకా ఈ సంఘం రక్షింపబడాలని అంటే, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలు బ్రతకాలని అంటే నేనేం చేయాలి? నేను నీ సహవాసంలోనికి రావాలి, నా ద్వారా రక్షింపబడిన వారందరూ నీ సహవాసంలో రావాలి. ఏం చేయాలని అంటే, ఏం కావాలి ప్రభు అని అడిగితే ప్రభు మరలా చెబుతున్నాడు పరిస్థితుల ద్వారా తనకు అర్థమయ్యే విధంగా, నీ ప్రాణం అడుగా నువ్వు ఇచ్చేస్తానన్నావు, మరలా అడుగుతున్నాను, నీ భర్తను కూడా నాకు ఇచ్చేయగలవా? నీ భర్త ప్రాణాన్ని కూడా నా కొరకు ఇవ్వగలవా అంటే ఆలోచించిందండి ఆ తల్లి. ఆలోచించింది, మరలా ఇవ్వలేను ప్రభు అనలేక, నా భర్త ప్రభువా ఇచ్చేస్తాను, నేనెంత తీవ్రత కలిగి ఉన్నానో నా భర్త కూడా నీ ఎడలంతే తీవ్రత కలిగి ఉన్నాడు, చచ్చిపోతాను నీ కొరకు. వారు మమ్మల్ని చంపేస్తే ఈ సంఘం నిలబడుతుంది, నేను మీ దగ్గరకు వస్తానంటే ఆ ప్రాణాలు ఇచ్చేస్తామన్నారు. సరే, రోజులు గడుస్తున్నాయి, ఇక దగ్గరకు వచ్చేసింది. మరలా ప్రభు అంటున్నాడు, నీ ప్రాణం నీ భర్త ప్రాణమే కాదు, నీకున్నారు 2 చిన్న బిడ్డలు, చిన్న పిల్లలండి, వారిని కూడా చంపేస్తారు, ఇచ్చేస్తావా నా కొరకంటే ఏడ్చింది. ఇచ్చేస్తాను ప్రభువా, నా ప్రాణం ఇచ్చేస్తా, నా భర్త ప్రాణం ఇచ్చేస్తా, మా ప్రాణాలకి ప్రాణమైన నా బిడ్డల ప్రాణాలను కూడా ఇచ్చేస్తా. కానీ నాకున్నది ఒకే ఒక్కటి ప్రభువా, నా ఆశ చచ్చిపోయిన తర్వాత నీతో సహవాసం ఉండాలి. నేను నా జీవితం ముగిసిపోయిన తర్వాత నీ సన్నిధిలో నీ పాదాల చెంత పడి నిన్ను ఆరాధిస్తే చాలు ప్రభువా అన్నది. రోజుల దగ్గరకు వస్తే అదే ఇంటి తలుపు కొట్టబడుతుంది. ఆ రోజు మరణం వచ్చారు. వచ్చే ముందే తల్లి పిల్లలకు చెబుతుంది, అమ్మ, చిన్న పిల్లలండి, చాలా చిన్న పిల్లలు, ఆ బిడ్డలకు చెప్పుకుంది తల్లి మన జీవితాలు ఎక్కడితో ముగిసిపోతాయి, మరణం అంటే ఏంటో తెలియదు, ఖడ్గం అంటే ఏంటో తెలియదు, చావు అంటే ఏంటో తెలియదు ఆ బిడ్డలకి, పసిబిడ్డలకి. కానీ తల్లి వారికి అర్థమయ్యేలా చెబుతుంది, తల్లి నేను ఒకటి చెబుతున్నాను మీకు, మన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నావురా మన దేవుని దగ్గరికి, ఆ గడియలు మన దగ్గరలోనే ఉన్నాయి. కానీ ఆ ప్రభు దగ్గరికి వెళ్ళే గడియల్లో మీకు కొంచెం బాధ కలుగుద్ది, నొప్పి కలుగుద్ది. ఆ టైంలో మీరు కళ్ళు మూసుకోండి. కొంతమంది వస్తారమ్మా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తారు. బైబిల్ని పక్కన పెట్టేస్తావా, తొక్కుతావా, కాల్చేస్తావా, ఆ ప్రభు మంచోడు కాదని నిన్ను అనమంటారమ్మా. ఏమంటావంటే,
ఏమనాలి మమ్మీ అని అడుగుతున్నారు నా బిడ్డలు. అడుగుతున్నప్పుడు తల్లి చెప్పింది, ఏమనొద్దు తల్లి, ఒకే ఒక మాట చెప్పండి. వారు ఎన్ని మాటలు చెప్పి బైబిల్ని తొక్కుతావా, ప్రభువుని చెడ్డోడని మాట్లాడతావా, ఎన్ని చెప్పినా ఒకటన్నాను తల్లి. ఆ చిన్న బిడ్డలకిద్దరికి చెప్పుకుంటుంది, ఒకే ఒక మాట మాట్లాడమ్మా, నువ్వు మేము నిన్ను ప్రేమిస్తున్నాం కానీ నా దేవుణ్ణి మేము ఎరుగుమని మేము ఎప్పటికీ చెప్పలేము అని ఒకే మాట చెప్పండి అంటే అదే కంటతో పట్టారండి బిడ్డలిద్దరూ. అదే కంటతో పట్టారు. వాళ్ళు వచ్చారు, చూస్తుండగానే ఈ తల్లిదండ్రులు ఇద్దరిని బెదిరించారు, మారతారా చంపారా అంటే, మా ప్రభువును కాదని బైబిల్ని కాదని మా బ్రతుకులు ముగించుకుంటే ఇక మేము అనుకున్నది మేము ఎప్పటికీ సాధించలేం, మమ్మల్ని చంపండి, కానీ ప్రభు ఎవరో మాకు తెలియదని మేము అనే స్థితికి మాత్రం మేము దిగజారిపోమంటే పొడిచి చంపేశారండి. తండ్రి చచ్చిపోయాడు, తల్లి కొన ఊపిరితో బిడ్డలంగా చూస్తుంది, బిడ్డలతో మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఆ కరుడు కట్టిన ఉగ్రవాదంతో నిండిపోయిన వాళ్ళు. మీకు చెబుతున్నాం, ఆ ప్రభు మంచోడు కాదని మీ నోటితో చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తామంటున్నారు. ఆ బైబిల్ని తన్నండి, బయటికి ఇసిరేయండి, కాల్చేయండి అని వారిని బెదిరిస్తున్నారు. కానీ ఆ పిల్లలు భయపడుతూ ఒకటే అన్నారు, మీరెవరో మాకు తెలియదు కానీ మేమైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, కానీ మా దేవుణ్ణి మేము ఎరుగుమని మాత్రం మేము చెప్పం. మరలా బెదిరించారు, మరలా అదే మాట, మరలా బెదిరించారు, మరలా అదే మాట. ఇంకేం చేయాలో తెలియక పిల్లల్ని కూడా మార్చలేని ఉగ్రవాదులు పిల్లల్ని పొడిచి 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 చంపేశారు. ఆ తల్లి ముందే చెప్పింది, తల్లి మీరు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడతారో, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మా ప్రభు అంటే మాకు ఇష్టం, ఆయన ఎరుగుమని చెప్పమని ఎప్పుడు అంటారో వాళ్ళు మిమ్మల్ని పొడుస్తారమ్మా. పొడవడం అంటే ఏంటో తెలీదు. ఆ టైంలో మీరు కళ్ళు మూసుకోండి, కొంచెం బాధ కలుగుద్ది, రక్తం వస్తుంది, కళ్ళు తెరవద్దు. మీరు అలానే కళ్ళు మూసుకుని ఉండండి. ఆ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు దేవదూతలు మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళిపోతాయమ్మా, మీరేం భయపడకండి అంటే అలానే కళ్ళు మూసుకుని ఉన్నారు, అలానే పొడి చంపేశారు. జీవితం ఆ తల్లి అలా చూస్తూనే ఉంది. బిడ్డలిద్దరు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు, ఆవిడ చచ్చిపోయింది. నిజమైన క్రిస్టియానిటీ అంటే ప్రభు కొరకు ఇలాంటి చావులు ఉంటాయి. మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో మనకు అది లేదు. చచ్చిపోయేంత విశ్వాసం మనకు లేదు, కానీ కనీసం ప్రభు కొరకు ఏవైతే ప్రభువుకు దూరం చేసే పాపపు బ్రతుకులు ఉన్నావో అవి దేవుని కొరకు విడిచిపెట్టండి చాలు. ప్రభు అదే కోరుకున్నాడు. మీరు నన్ను వెంబడిస్తున్నారంటే మీ ప్రాణాలు వద్దు, మీ ధనం వద్దు, మీ ఆస్తులు అంతస్తులు, మీ కొడుకుల జీవితాలు ఏమొద్దు, మీరు నన్ను చేరుకోవాలని అంటే నేను మరలా వచ్చేసరికి ఇదిగో విశ్వాసం కనుగొంటున్నప్పుడు నువ్వు కూడా లిస్టులో ఉండాలి అని అంటే చెబుతున్నాడు ఆయన, నీ వ్యసనాలను విడిచిపెట్టు, ప్రభువుకు దూరం చేసే నీ ఆలోచనలు విడిచిపెట్టు. ఆ ఒంటరితనంలో నువ్వు ఏదైతే దేవునికి దూరం చేసే కార్యాల్లో గడుపుతున్నావో ఆ సమయాన్ని దేవుని కొరకు విడిచిపెట్టు. లోపల ఉన్న చీకటిని బయటకు నెట్టు అంటాడు ఆయన. ఇది కదా క్రైస్తవ్యం అంటే. దేవుని కొరకు వదులుకోవడంలోనే ఉందండి నిజమైన క్రిస్టియానిటీ. ఆ తల్లిని చూడండి, సిరియాలో బ్రతికిన ఆ వీర వనిత కుటుంబాన్ని చూడు, దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చారు. మన భారతదేశానికి వచ్చి ఎందరో ప్రాణాలు ఇచ్చారు ప్రభు కొరకు. గ్రహాం స్టెయిన్ గారు కానీ, ఈడబ్ల్యూ క్లర్క్ గారు కానీ ఎంతోమంది వచ్చారండి మన ఇండియాకి. ప్రాణాలు ఇచ్చేసేలా బ్రతకరు వాళ్ళు, ఇచ్చేశారు దేవుని కొరకు. నేను ప్రాణాలు ఇమ్మనట్లేదు ఈరోజు, దేవుని కొరకు, దేవునికి దూరం చేసేదాన్ని ఆయన కొరకు బలి ఇచ్చేయండి అని చెబుతున్నా. నీకు తెలుసు నీ బలహీనత ఏంటో, నాకు తెలుసు నా బలహీనత ఏంటో. దేవుని కొరకు ఇవ్వండి. ఆయన సిలువను ఎత్తుకోండి. ఆ సిలువలో శ్రమలు ఉంటాయి. ఆయన కొరకు ఎంతగా మనం ఇచ్చేయాలనంటే ఒకానొక రోజు ఈ భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఒకానొక రోజు బైబిల్ని పట్టుకోవద్దనే శాసనాలు కూడా రెడీ అవ్వచ్చు. మన భారతదేశంలో ఒకానొక రోజు క్రిస్టియానిటీ డైరెక్ట్గా ఎక్కడ ప్రచారం చేయకుండా మూతలు పడవచ్చు. అలాంటి టైంలో కూడా నువ్వు నిజాయితీగా నిలబడాలంటే ఎప్పటి నుండి వదులుకోడు నేర్చుకో ప్రభు కొరకు. చిన్నవే వదులుకోవడం మన వల్ల కాకపోతే ఒకానొక రోజు మన పీకల మీద కత్తులు వస్తాయి. దేవుడు అప్పుడే చూస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఏవైతే దేవునికి దూరం చేస్తున్నామో వదులుకోవడానికి ప్రయత్నించండి. దేవునికి మరింత దగ్గరకండి. సాదాసీదాగా గడిపేసి జీవితాన్ని ముగించుకోవద్దు. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ప్రభుత్వ సహవాసంలోనికి పోవాలని, ఆ గోల్ కొరకు దేనినైనా వదులుకోండి. యవనస్తులైతే మీ కోరికలను చంపుకోండి. పెద్దవారైతే మీ ఆలోచనలకి కట్టడి వేయండి.
మీ గుండెల్లో ప్రభువుకి స్థానాన్ని ఇవ్వండి. ఆయన కొరకు ఎందరో చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వాళ్ళందరి కొరకు విని బాగా బ్రతికారని చెప్పుకోవడం కాదు, ఆ చదివి ఆ హిస్టరీ బుక్స్ అన్నీ చదివి దేవుని కొరకు ఎంతలా చనిపోయారు ఈ మిషనరీ, ఈ అపోస్తులుడు, ఇది చదువుకొని ఏడవడం కాదు. కనీసం దేవుని కొరకు చిన్న రక్తపు బొట్టైనా మనం చిందించేవారుగా మనం ఉండాలి. అది క్రిస్టియానిటీ అంటే. కాబట్టి వద్దు, నామకార్థంగా బ్రతకడం వద్దు. ఇది బ్రతికినా బ్రతకపోయినా ఒకటే. నటనా జీవితం వద్దు, వేషధారణ బ్రతకొద్దు. బ్రతికితే నిజాయితీగా బ్రతుకుదాం. ఉన్నన్న నాళ్ళు ప్రభువుని మెప్పిద్దాం. ఎవరి మెప్పు మనం కోరుకోవద్దు. దేవుడు మనం చూస్తే చాలు. అంటే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచన చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభు, నిజమేనయ్యా, మరలా మీ కుమారుడు వచ్చే సమయానికి మాలో విశ్వాసం కనుమరుగైపోతే, మాలో భక్తి తీవ్రత కనబడకపోతే, ఇంతకాలం ఏదో వదులుకున్నామని బ్రతుకుతూ మోస పద్ధతిలో మా జీవితాన్ని ముగించుకున్న వారం అవుతాం. వద్దు తండ్రి, జీవించిన కొంతకాలమైన ప్రభువా, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా మా జీవితాన్ని మీ కొరకు దారపోయేటకు సహాయాన్ని అనుగ్రహించండి. మిషనరీలు మీ కొరకు చనిపోయారని చదువుకుని ఆడవడం కాదు, కానీ ప్రభువా, వారి వలె బ్రతకడానికి మా జీవితాల్లో తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని పురుగొలుపుతారని ఆశపడుతూ మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. తనకు సహాయంగా ఉండి తండ్రి, మా జీవితాలకు మా కుటుంబాలకు ఏ మాటలు అనవసరమని భావించారో ఆ మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి మాలో స్థిరత్వాన్ని నింపుతారని కోరుచు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.